ఇది క్రిష్ గారు. నాకు ప్రతి సినిమా ఒక జర్నీ. ఓకే. క్రిష్. 'హరిహర వీరమల్లు' సినిమా నేను కొంత భాగం చిత్రీకరించాను. నాకు పవన్ కళ్యాణ్ గారంటే ప్రేమ, ఇష్టం. ఏం రత్నం గారంటే అమితమైన గౌరవం. చిన్నప్పుడే 'సూర్య' మూవీస్‌లో ఆయన పోస్టర్ చూసి పని చేయాలనుకున్నాను బేసిక్‌గా. ఆయనతో ఇన్స్పైర్ అయిన వాళ్ళం. కొన్ని షెడ్యూలింగ్ కారణాల వల్ల మేము స్టార్ట్ చేసిన తర్వాత కోవిడ్ కావచ్చు, అనేకమైన షెడ్యూలింగ్ కారణాల వల్ల నేను కొంచెం పక్కకు రావాల్సి వచ్చింది. నా ఇష్యూస్, నా పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను పక్కకు రావాల్సి వచ్చింది. సో అది ఆ జర్నీ పూర్తయింది, ప్రయాణం. ఓకే. నా పరంగా పూర్తయింది. అండ్ ఆ జర్నీని ఇంకొక దర్శకులు జ్యోతికృష్ణ గారు కంటిన్యూ చేశారు. ఇప్పుడు అయిన తర్వాత నేను ఈ సినిమాలో ఉన్నప్పుడు పూర్తిగా ఘాటీలా ఉన్నానన్నమాట. బేసికల్గా ఎంత ఫోకస్డ్గా ఉన్నానంటే అంత ఫోకస్డ్గా ఉన్నాను. ఓకే. నేను గమ్యం నుంచి ఘాటీ దాకా ప్రతి సినిమాని, ప్రతి రోజుని, యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఆ రోజే నేను అంత చాలా ఫోకస్డ్గా ఉంటాను యాక్చువల్గా. రైట్ నౌ ఐఎమ్ కంప్లీట్లీ ఎక్సైటెడ్ అబౌట్ ఘాటీ. సెప్టెంబర్ 5వ తారీఖు మీరు దాన్ని చూడబోతున్నారు. నేను నిన్న నైట్, ఈరోజు మార్నింగ్ చెన్నై నుంచి వచ్చాను. నిన్న నైట్ తమిళ్ ఫుల్ కాపీ చూసామన్నమాట. దెన్ అగైన్ సార్ రాగానే సారీ చెప్పాను, సార్ తమిళ్లో ఆయనే డబ్ చెప్పారు, తెలుగులో ఈయన డబ్ చెప్పారు. సో ఐ టోల్డ్ ఐమ్ జస్ట్ ఎంజాయింగ్ దట్ యాక్చువల్లీ. అండ్ ఒక కథ నేను చెప్పాను కదా, పేలటానికి సిద్ధంగా ఉన్న కథని, అది ఆ అగ్నిపర్వతం రెడీగా ఉంది, ఇప్పుడు తీసుకొచ్చాం, దాన్ని ఆడియన్స్కి ఇవ్వబోతున్నాను. సో అట్ దిస్ మూమెంట్ నేను చాలా ఎక్సైటెడ్గా ఆడియన్స్కి ఈ సినిమాని అందివ్వడానికి రెడీగా ఉన్నాను. ఆల్ ది వెరీ బెస్ట్.